కానీ మనం కూడా అదే నిజాయితీతో వాళ్ళ చరిత్ర తెలుసుకుంటే మనకు ఇన్స్పిరేషన్ అనమాట. మనం వాళ్ళు అలా చేశారు, మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా అలా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది, మనం కూడా దేశానికి సేవ చేయాలని ఉద్దేశం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. సార్ చెప్పింది మేము అంటే ప్రతి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులలో కూడా ఈ విషయం చెబుతారు. ఆయన అంటే గవర్నమెంట్ కొవ్వొత్తి, గవర్నమెంట్ పేరు రెండు కూడా పక్కన ఆకు పెట్టేసి మళ్ళీ ఇంకో కొవ్వొత్తి వెలిగించి ఆ కొవ్వొత్తి వెలుగులో పర్సనల్ పేరు వాడాడు అంటే ఈ రోజుల్లో మనం ఆలోచించుకుంటే అలా ఉండట్లేదు. అందుకని అదే నిజాయితీతో అదే క్రమశిక్షణతో మీరందరూ కూడా మంచిగా చదువుకొని అలా గొప్పవాళ్ళగా అవ్వాల్సిన అవకాశం ఉంటుంది. సంబంధించి స్టేటస్ ఎవరైతే చూసారు ఏంటి అనుకున్నాను. ఒకసారి వాళ్ళు ఏర్పాటు చేశారు. గొప్ప ఈమెయిల్ అని తెలిసింది. కాకపోతే కొంచెం వివరాలు తెలుసుకోవాల్సి ఉంది. గొప్పవాడు అని చెప్పేటప్పుడు ఎలా గొప్పవాడు, ఎందుకు గొప్పవాడు అవన్నీ సూక్ష్మాలు తెలుసుకుంటే, మృగాలు తెలుసుకుంటే మనం ఏదో తీసుకుంటాం. అందులో మనకు నచ్చుతుంది. అందులో ఏది క్రమశిక్షణ నిబద్ధత దేనికి